ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. గోష్పదీకృత వారాసిం మస్కీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం. మిత్రులారా, ఈరోజు మన ఆంజనేయుని యొక్క పూర్తి చరిత్ర ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా, నాటి నుంచి నేటి వరకు సవివరంగా తెలుసుకుందాం. అనేక రకాల కన్ఫ్యూజన్స్, అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు అన్నిటికీ కూడా కలిపి ఒకే ఎపిసోడ్లో మీకు సమాధానం చెప్పబోతున్నాను. మనకి హనుమంతుల వారు సీతారాముల యొక్క దాసుడిగా, రామ భక్తుడిగా, విజయ ప్రదాతగా, మహాబలశాలిగా, ధర్మరక్షకుడిగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ఈయనకి ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి, ఆంజనేయసుతుడు, బజరంగ బలి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి ఆయనకి. అయితే దేశ విదేశాల్లో హనుమంతుడి విగ్రహం లేని, హనుమంతుని గుడి లేని ఊరు ఉండటం చాలా అరుదు. ఈయన గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి మనం సుందరకాండ గురించి చెప్పుకోవాలి. అసలు హనుమంతుడి మొదటి పేరు సుందరుడు, వాళ్ళ తల్లి పెట్టిన పేరు. అందుకే రామాయణంలో ఈయన కథానాయకుడిగా ఉన్న కాండకు సుందరకాండ అని పేరు వచ్చిందని చెప్పని కొందరు చెప్తూ ఉంటారు. మరో సందర్భంలో ఏం చెప్తారంటే, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కపిహి. అంటే రాముడు, సీత, అశోకవనము, హనుమంతుడు కథ, ఈ కావ్యశైలి అన్నీ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ కాండానికి సుందరకాండ వచ్చిందని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, హనుమంతుడికి మొదటగా ఆయన తల్లి అయినటువంటి అంజనాదేవి పెట్టిన పేరు సుందర, అందువల్ల అది సుందరకాండ అయిందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు నేపథ్యం మాట్లాడుకుందాం. మొదట మనం వానర జాతి గురించి మాట్లాడుకోవాలి. ఇది వానర జాత, వన నర జాత అనేది ఒక స్టోరీ. యాక్చువల్గా దీని మీద అనేక రకాలైనటువంటి కథలు, కల్పనలు గతంలో చాలా వచ్చాయి. ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి మనుషుల్లాగా ఉన్నప్పటికీ వాళ్ళకి వాలము అంటే తోక ఉండేది. అది ఎక్స్ట్రా పాయింట్ అనమాట. వీళ్ళు మనుషుల్లాగానే నాగరికత కలిగినటువంటి చిన్న చిన్న పట్టణాల్లో జీవించేవాళ్ళు. వాళ్ళకి వివాహాలు, సంసారాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి. మనిషికి మించినటువంటి బలిష్టమైనటువంటి జాతి ఈ వానర జాతి. వీళ్ళకి సభ్యతా సంస్కారాలు, అదేవిధంగా ఒక విధమైనటువంటి రాజరిక విధానం కూడాను అమల్లో ఉండేది. వీళ్ళు మేధావితనంలో మనకేమీ తీసిపోరు అని కూడా ఈ యొక్క పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనిలో చెప్పుకోవాలంటే, కేసరి అనేటువంటి వానర వీరుడు చాలా బలవంతుడు. అతడు మాల్యవంత పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అనేది చాలా పర్వతాల్లో శ్రేష్టమైనటువంటి పర్వతం. అక్కడ శంభసాధనుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను, ఋషులను హింసిస్తూ ఉన్న సందర్భంలో ఈ కేసరిని ఆ రాక్షసుని చంపండి అని చెప్పని అడిగారు ఈ ఋషులు. ఆ విధంగా శంభసాధనుడితో యుద్ధం చేసి అతన్ని చంపి ఈ దేవతలకు, ఋషులకు పీడ తొలగించిన వాడు కేసరి. ఈయన హనుమంతుల వారి తండ్రి. మరో సందర్భంలో పుంజిక స్థల అనేటువంటి అప్సరస అంజన అనేటువంటి వానర కాంతగా కుంజరుడు అనేవాని కుమార్తెగా జన్మించింది. ఆమెకి కామరూప శక్తి ఉండేది. కేసరి ఆమెను వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా వారి సంతానం కోసం భక్తితో శివుణ్ణి ఆరాధించినప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సుని ఒక పండు రూపంలో అంజనికి ఇచ్చిన సందర్భంలో అంజనికి పుట్టినవాడే ఆంజనేయుడు. అందువల్లే శివుడిని మన యొక్క ఆంజనేయుడిని రుద్రాంశ సంబుధుడిగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత పుట్టుకతోటే ఎంతో తేజస్సు కలిగినటువంటి బాలకుడుగా ఇతను ఉన్నాడు. అమిత బలవంతుడు అనమాట. ఆ పుట్టుకతోటే చిన్నతనంలో ఆకలేసినటువంటి హనుమంతుల వారు కళ్ళు తెరిచి చూసి ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఎర్రని సూర్యబింబాన్ని పండు అని భ్రమించి 300 యోజనాలు ఏకధాటిగా ఎగిరేట. మీకు మన యొక్క దక్షిణ మహేంద్ర పర్వతం నుంచి శ్రీలంకకి దూరం 100 యోజనాలు. 100 యోజనాలను హనుమంతుల వారు ఎప్పుడు దాటారు? కానీ బాల్యంలోనే సూర్యుడిని పండుగ భావించినటువంటి హనుమంతుడు 300 యోజనాల దూరం ఆకాశంలోకి ఎగిరాడు. దాన్ని బట్టి ఏమర్థమైంది? అతనికి బాల్యంలోనే అంత శక్తియుక్తులు ఉంటే యవ్వనంలో ఎంత శక్తి ఉండాలి. కానీ హనుమంతుల వారికి ఆ శక్తి తెలియనందువలన ఆయన అలా ఉన్నారు. కానీ ఆయన
మహావీరుడు. ఆ తర్వాత ఈయన సూర్యుడిని మింగాలి అనేటువంటి భావంతో వెళ్తూ ఉన్నప్పుడు దేవదానవులు, ఆ రాక్షసులు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సందర్భంలో ఇది చూసినటువంటి ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఆయన ఎడమ దవడ ఏదైతే ఉందో అది విరిగిపోవడం జరిగింది. అలా స్పృహ తప్పిపోయి ఒక పర్వతం మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపంతో ప్రపంచం మొత్తం వాయువు లేకుండా స్తంభింపజేశాడు. దాంతో సమస్త ప్రాణులు గిలగిలా కొట్టుకుంటున్న సందర్భంలో బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఆ బాల హనుమంతుడిని ఆశీర్వదించి శరీరం నిమరగానే అతడు తిరిగి దేహం ఎంతో ప్రకాశవంతమై తిరిగి నిద్రలో లేచిన వాళ్ళలాగా లేచాడు. అప్పుడు వాయుదేవుడు తిరిగి లోకాలను రక్షించాడు. ఈ సందర్భంగా ఈ ఆంజనేయునికి వరం ఇవ్వమని బ్రహ్మదేవుడు అందరు దేవతల్ని ఆశ్వాసించినప్పుడు ఇంద్రుడు తన యొక్క పద్మమాలికనిచ్చి వజ్రాయుధం వల్ల హనుమంతుడికి ఎలాంటి ప్రమాదము జరగదు అని చెప్పని వరం ఇచ్చాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతుని ఆయనకి ఇవ్వటమే కాకుండా నీకు నేను విద్య నేర్పుతాను అన్నాడు సూర్యుడు. మరోపక్క వరుణుడు నీటిలో నీకు ప్రమాదం లేదు, మరణం సంభవించదు అని వరుణుడు వరం ఇవ్వగా యముడు తన కాలదండం అతను ఏమీ చేయలేదని వరం ఇవ్వటం జరిగింది. అలాగే కుబేరుడు, ఈశాన దేవుడు, విశ్వకర్మ కూడా అనేక వరాలు ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ హనుమంతుల వారికి చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం నిన్నేమీ చేయలేదు, నీకు ఏ రకమైన శస్త్రభయం లేదు, నీకు కామరూప విద్యను ఇస్తున్నాను అని ఆశీర్వదించాడు బ్రహ్మదేవుడు. ఈ విధంగా మహాబలశాలైనటువంటి హనుమంతుల వారు బాల్య చాపమల్యం వలన చిన్నతనాల్లో ఈ మునుల నారచీరలు చించేయటము, అగ్నిహోత్రాలు ఆర్పేయటం లాంటి చిల్లర పనులు చిలిపి చేష్టలు చేస్తూ ఉండేవాడు హనుమంతుడు చిన్నప్పుడు. అప్పుడు మునులు వీడి యొక్క బీభత్సాన్ని తట్టుకోలేము మనము అని ఇతని యొక్క శక్తి అతనికి తెలియకుండా గాక ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే అతనికి శక్తి తెలుస్తుంది అని ఒక శాపంతో కూడిన వరం ఇచ్చారు. దాంతో ఈ బాల హనుమంతుడు బుద్ధిగా విద్య మీద ఏకాగ్రత కుదుర్చుకున్నాడు అనమాట. హనుమంతుడు ఈ విధంగా సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోవాలని వెళ్ళినప్పుడు సూర్యుడు చెప్పాడనమాట, నేను నిరంతరం ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉంటాను, నీకు ఎలా కుదురుతుంది అన్నప్పుడు అప్పుడు హనుమంతుల వారి తన శరీరాన్ని పెంచి తూర్పు శిఖరం మీద పశ్చిమ శిఖరం మీద 2 కాళ్ళు ఉంచి 2 కాళ్ళతో నిలబడి సూర్యుడు యొక్క మూమెంట్ని బట్టి ఆయన యొక్క దగ్గర విద్య నేర్చుకున్నాడు అని చెప్తారన్నమాట. ఆ విధంగా ఆయన సకల విద్యల్లోనూ వ్యాకరణంలోనూ మహాపండితుడయ్యాడు. నవ వ్యాకరణాల్లో మహాపండితుడు హనుమంతుల వారు అని నానుడి. అదేవిధంగా వివాహితులకు మాత్రమే కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని విద్యలు నేర్చుకున్నటువంటి అర్హత. ఆ అర్హత సాధించేందుకు గాను స్వయంగా సూర్య మహాభగవానుడే తన కూతురైనటువంటి సువర్చననిచ్చి హనుమంతుడి వివాహం చేశాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా ఆయన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటలేదు అని ఐతిహ్యం. ఏదైనా కానీ ఈ యొక్క సువర్చల గురించి వివిధ పురాణాల్లో ఉన్నాయి, కానీ రామాయణంలో కానీ భారత భాగవతాల్లో కానీ ఎక్కడ కూడా సువర్చల యొక్క సందర్భం రాదు. ఏదేమైనా కూడా ఈ సూర్యుని కొడుకే సుగ్రీవుడిగా జన్మించాడు. తెలుసు కదా మనకి రామాయణంలో సూర్యుని యొక్క అంశతో పుట్టినవాడు సుగ్రీవుడు. ఆ విధంగా గురుదక్షిణ కింద హనుమంతుల వారు సూర్యుని కొడుకునేటువంటి సుగ్రీవుడికి మంత్రిగా ఉండడానికి అంగీకరించడం జరిగింది. ఈ విధంగా వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. ఈ సుగ్రీవుడి దగ్గర ఆయన యొక్క ఆంతరంగిక మంత్రిగా ఉన్నటువంటి వారు హనుమంతుల వారు. వాలికి సుగ్రీవుడికి ఒకనొక సందర్భంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చిన సందర్భంలో హనుమంతుడు సుగ్రీవుడితోటే కొనసాగడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ వాలి సుగ్రీవుడిని ఎలాగైనా చంపాలి అనుకున్నప్పుడు హనుమంతుడు ఒక ఉపాయం చెప్పాడు. ఒకనొక సందర్భంలో మీ అన్న దుందిబేన రాక్షసుని చంపి రక్త మాంసాలు ఓడుతున్న వాడి శరీరాన్ని విసిరేసినప్పుడు మతంగముని ఆశ్రమం శరీరంలో వాడి రక్తం మాంసం పడ్డాయి. ఆ సందర్భంలో ఆ ముని ఇది చేసినటువంటి వాడు ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు అని చెప్పి శపించాడు. అందుకే వాలి ఈ ఆశ్రమం మీదకి రాడు, మలయ పర్వతము మతంగముని ఆశ్రమం ప్రాంతానికి రాడు. కాబట్టి నువ్వు అక్కడ తలదాచుకుంటే సుఖంగా ఉంటావు అని సలహా ఇచ్చినవాడు హనుమంతుడు. ఆ రకంగా వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట ప్రశాంతంగా. సుగ్రీవుడు అతని యొక్క బృందము హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఆ పర్వతం మీద ఉంటూ వచ్చారు. రామలక్ష్మణులు అడవిలో ఉంటూ ఉండగా రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సందర్భంలో ఆ యొక్క రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేసి సీతాదేవిని అన్వేషించాలనేటువంటి భావనతోటి ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు సుగ్రీవుడు దూరంగా ఆయుధాలతోటి ఉన్నటువంటి ఆజానుభావాలైనటువంటి రామలక్ష్మణులను చూసి భయంతో వణిగిపోయిన సందర్భంలో కూడా అప్పుడు హనుమంతుడు, నీకేం భయపడకు సుగ్రీవా, నేను వెళ్ళి ఆనుపానులు తెలుసుకొస్తాను అని చెప్పని ఒక భిక్షువు రూపంలో ఈ హనుమంతుల వారు రామలక్ష్మణులను సమీపిస్తారు.
హనుమంతుడి కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. హనుమంతుడు భిక్షు రూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చూడటానికి దేవతల్లాగా ఉన్నారు, వర్చస్సులో రాజర్షుల్లాగా ఉన్నారు, వేషానికి మున్నుల్లాగా కానీ ధనుర్బాణాలు ధరించి ఉన్నారు, మిమ్మల్ని చూసి చుట్టుపక్కల మృగాలన్నీ భయపడుతూ ఉన్నాయి, మీరెవరు, ఇంత అద్భుతమైనటువంటి వర్చస్సుతో ఉన్నటువంటి మిమ్మల్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, ఎవరు మీరు అని వాళ్ళ శక్తిని విపరీతంగా పొగిడాడు హనుమంతుడు. అప్పుడు వాళ్ళతోటి, నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుడిని, వాళ్ళ భయంతో మేము ఇక్కడ ఉన్నాము, నాకు కామరూప శక్తి తెలుసు కాబట్టి నేను రూపంలో ఉన్నాను అన్నాడు. ఇలా కాన్వర్జేషన్ జరిగినప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు, చూసావా లక్ష్మణ, మనం సుగ్రీవుడిని కలవాలని వస్తే సుగ్రీవుడు మంత్రి మన దగ్గరికి వచ్చాడు, ఇతను మామూలు వ్యక్తి కాదు, మహావ్యాకరణ పండితుడు, మాట్లాడే మాటల్లో ఒక అపశృతి లేదు, ఒక అధిక ప్రసంగం లేదు, చూపులో చేష్టల్లో ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి దోషం లేదు, చూపుల్లో చేష్టల్లో ఎలాంటి దోషం లేదు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాడు, మాట బొడ్డు దగ్గర బయలుదేరి వస్తుంది, లోపలికి సమతుల్యంగా బయటకు వస్తుంది, స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఉచ్చారణలో ఎలాంటి తొందరపాటు లేదు, అస్పష్టత లేడు. ఇలాంటి పలుకుల వలన కత్తి పట్టుకుని నిలిచిన శత్రువు కూడాను మనసు మార్చుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, ఇతడు తన మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని ఆ తర్వాత తన వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది రామలక్ష్మణుడు. ఆ తర్వాత రామలక్ష్మణులతోటి సుగ్రీవుడికి స్నేహం కుదిర్చాడు హనుమంతుడు. ఆ తర్వాత సీతాన్వేషణ జరిగింది. వాలివధ తర్వాత ఆ సీతాన్వేషణలో కూడా దక్షిణానికి వెళ్ళినటువంటి ముఖ్యమైన దళంలో అంగదుడి ఆధ్వర్యంలో వెళ్ళిన వాళ్ళలో హనుమంతుడు, నీలుడు, జాంబువంతుడు ముఖ్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక బెలంలో ఉండిపోయి 1 నెల పాటు అక్కడే ఉండిపోయారు. సో సుగ్రీవుడు పెట్టిన గడువు దాటింది. మరోపక్క సంపాతి అనేటువంటి పక్షిరాజు, ఎవరంటే జటాయు యొక్క సోదరుడు, సీతాదేవి లంకలో ఉందన్న సంగతి కన్ఫర్మ్ చేశాడు. 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రం, దీని ఇటు నుంచి అటు దాటాలి, ఎవరు దాటాలి ప్రశ్న మళ్ళీ. అప్పుడు గజుడు అనేవాడు, నేను 10 యోజనాలు దాటగలను అన్నాడు. గవాక్షుడు నేను 20 అన్నాడు. గవయుడు నేను 30 అన్నాడు. శరభుడు 40 అన్నాడు. మాదనుడు 50 అన్నాడు. మైందుడు 60 యోజనాలు వెళ్ళగలను అన్నాడు. ద్వివిధుడు 70 యోజనాలు వెళ్ళగలనంటే సుషనుడు 80 యోజనాలు అన్నాడు. జాంబువంతుడు నేను ఒకప్పుడు త్రివిక్రమ అవతారాన్ని ప్రదక్షిణం చేశాను, ఇప్పుడు వృద్ధుడిని కాబట్టి 90 యోజనాలు వెళ్ళగలను అన్నాడు. అప్పుడు అంగదుడు ఆలోచిస్తూ, నేను 100 యోజనాలు ఎగరగలను కానీ తిరిగి రాగలనా అని డౌట్ పడుతున్నాను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, అంగదా నువ్వు రాజకుమారుడివి, యువరాజువి, నిన్ను మేము రక్షించుకోవాలి, మేమెవరిని వెళ్తాము, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు అంగదుడు అన్నాడు, తాత అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు, నువ్వు వెళ్ళలేవు, నన్ను బోనివ్వవు, ఎట్లా కుదురుతుంది అన్నాడు అంగదుడు. ఇదే మాట అన్నాడు అనమాట. అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడు ఈ పనికి తగినవాడు, అతని శక్తి తెలియక మౌనంగా ఉన్నాడు అని చెప్పి హనుమంతుడిని పిలిచి అతని యొక్క స్వశక్తి, అతని యొక్క శక్తి ఏమిటనేది అతనికి అన్ని గుర్తు చేసి, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు వాయుపుత్రుడివి, అంజనాసూతుడివి, నీకు అనన్యమైనటువంటి దేవతల వరాలు ఉన్నాయి, ఇన్నాళ్ళు నీకు ఈ విషయం తెలియదు, హనుమా సముద్రాన్ని లంఘించు, నువ్వు ఏదైనా సాధించగలవు అన్నాడు. అప్పుడు హనుమంతుడు సముద్రంలో పొంగిపోయాడు. అవును, నేను గరుత్మంతుడంత తేజవంతుడిని, ఈ సముద్రం మీద నుంచి అవలీలగా 100 యోజనాలు ఏమిటి, 1000 యోజనాలు నేను దాటి రాగలను తాత, అక్కడికి వెళ్తాను, లంకలో సీత లేకపోతే స్వర్గానికి వెళ్తాను, స్వర్గంలో లేకపోతే మరో చోట వెతికి సీత లేకుండా వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకో అని అందరికీ ధైర్యం చెప్పేసేసి మహేంద్రగిరి మీదకి ఎక్కి దేవతలను ప్రార్థించి ఒక్కసారిగా లంఘించాడు. హనుమంతుడు అంత అద్భుతమైనటువంటి కార్యం చేసిన విధానాన్ని సుందరాకాండలో చాలా అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి మహర్షి. మీరు అవకాశం ఉంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణాన్ని ప్రత్యేకించి సుందరాకాండ చదవండి, అద్భుతంగా ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు దారిలో సముద్రుడు ఆలోచించాడు, నేను సగరుడి కారణంగా సాగరంగా ఇక్కడ ఉన్నాను, ఆ సగరుడి వంశస్థుడే రాముడు, ఈ రామకార్యం కోసం హనుమంతుడు సముద్రం మీద వెళ్తున్నాడు లంకకి, నేను అతనికైనా హెల్ప్ చేయాలని మైనాక పర్వతాన్ని పిలిచి, నువ్వు ఈ సముద్రంలో ఈ ప్రాంతంలో ఉండటానికి వాయుదేవుడు నీకు సహాయం చేశాడు ఒకప్పుడు, ఇంద్రుడి నుంచి కాపాడి, నువ్వు ఈ రోజున హనుమంతుడికి సహాయం చెయ్యి, అతడు వాయువేగంతో ఆకాశంలో వెళ్తూ ఉన్నాడు, కాస్త రెస్ట్ తీసుకుంటాడు, నువ్వు సముద్రం నుంచి పైకి వచ్చి అతనికి రెస్ట్ ఇవ్వడానికి కొంత ప్లేస్ ఇవ్వు అన్నాడు. అనగానే మైనాకుడు సముద్రం నుంచి ఎలా బయటకు వచ్చాడు. హనుమంతుడు విపరీతమైన వేగంతో వెళ్తున్న హనుమంతుడు సడన్గా ఈ పర్వతం పైకి లేచేసరికి అర్థం కాక దాన్ని ఒక్కసారిగా తన వక్షస్థలంతో ఒక్కసారిగా దాన్ని గుద్దేసేయగానే అప్పుడు మైనాకుడు సంతోషించి, ఏమీ లేదు, నీకు
నా దగ్గర కాస్త సహాయం నువ్వు రెస్ట్ తీసుకుంటావనే ఉద్దేశంతో నేను ఇట్లా సముద్రం నుంచి పైకి వచ్చాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు, సమయం లేదు మిత్రమా, నేను వెళ్ళాలి అని ఆ యొక్క మైనాకుడిని మర్యాదగా చేతితో తాకి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత దేవతలు సురస అనేటువంటి ఒక నాగమాతను హనుమంతుని పరీక్ష పెట్టమంటే ఆ పరీక్షలో కూడా నెగ్గి ఆమె నోట్లోంచి వెళ్ళి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసేసి ఆమె యొక్క పరీక్షను తట్టుకుని నిలబడ్డాడు. మరోపక్క సింహిక అనేటువంటి ఒక ఛాయాగ్రాహక రాక్షసుని కూడా హనుమంతుడు చంపేసేసి రామబాణంలాగా లంకలో వాడాడు. ఆ తర్వాత చీకటి పడిన తర్వాత లంకని కాపలా కాస్తున్నటువంటి లంకిణి అనేటువంటి ఆ యొక్క ద్వారపాలికను ఆవిడని దండించి అద్భుతమైనటువంటి లంకలోకి అడుగుపెట్టాడు హనుమంతుడు. చిన్న శరీరంతో రావణ మందిరాన్ని లంకని జల్లెడ పెట్టాడు. ఎక్కడా కనపడలేదు సీతాదేవి. అశోకవనంలో చివరికి సీతాదేవి జాడ తెలిసింది. సింసుపాపుర వృక్షం కింద బాధపడుతున్నటువంటి సీతాదేవిని చూశాడు. అప్పుడే రావణుడు వచ్చి 2 నెలల గడువు విధించి వెళ్ళిపోవడం చూసినటువంటి సందర్భంలో ఇహ లాభం లేదు అని హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వినిపించే విధంగా రాముని యొక్క కీర్తనను గానం చేశాడు. అప్పుడు సీతాదేవి ఆశ్చర్యపోయిన సందర్భంలో ఆమెను సమీపించి, అమ్మా, రాముడు నీకోసం చాలా బాధపడుతున్నాడు, ఇదిగో రాముడిచ్చినటువంటి ఉంగరము అని చెప్పి రాముడి యొక్క గుణ విశేషాలన్నీ వర్ణించి ఆమెకు నమ్మకం కలిగించి ఆమె యొక్క ఆశీర్వాదంతో ఆమె ఇచ్చినటువంటి చూడమణిని తీసుకొని ఉత్తిగా వచ్చిపోతే ఏ ఊరా పేరా అని చెప్పనేసేసి లంకను పరిశీలిస్తూ అక్కడున్నటువంటి వనాన్ని, వేలాది మంది రాక్షసులను, జంబుమాలి, అక్షకుమారుడు లాంటి వీరులని, అనేక మంది మంత్రిపుత్రులను, విరూపాక్షుడు, యువపాక్షుడు అనేటువంటి రాక్షసుల్ని వాళ్ళందరినీ కూడా సంహరించి యథేచ్ఛగా సంచరించాడు యొక్క హనుమంతుల వారు అశోకవనంలో. అప్పుడు చివరికి ఇంద్రజిత్ అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రం వేయగానే బ్రహ్మదేవుడి మీద ఉన్నటువంటి గౌరవంతో, నిజానికి బ్రహ్మాస్త్రం అతను ఏమీ చేయలేదు. రెండో విషయం, ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత మామూలు కట్లతో రాక్షసులాన్ని బంధించిపోయారు. దాంతో బ్రహ్మాస్త్రం పట్టు సడలించింది. హనుమంతుడు బేసిక్గానే బ్రహ్మాస్త్రం హనుమంతుని ఏం చేయదు. అయినా కానీ కట్టుబడినట్టుగా నటించి రావణుని చేరేటువంటి మార్గం ఇదే కదా అని రావణుడి దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ విధంగా లోపలికి వెళ్ళి రావణాసురుడితోటి బుద్ధి చెప్పి రాముడిని శరణ వేడుకో, లేకపోతే సర్వనాశనం జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు రావణాసురుడు హనుమంతుడిని చంపాలనుకున్నప్పుడు విభీషణుడు ఆపాడు, అతడు దూత చంపడానికి వీల్లేదు అని. అప్పుడు రావణాసురుడు హనుమంతుని యొక్క తోకకి నిప్పు పెట్టమని చెప్పాడు. ఆ విధంగా నిప్పు పెట్టగానే ఆ తోకతోటే లంక మొత్తాన్ని సర్వనాశనం చేసి సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకుని తిన్నగా రాముల వారి వద్దకు వెళ్ళి కనుగొంటి జానకిని అంటూ సీతాదేవిని దర్శించాను, నీకోసం చాలా బాధపడుతోంది అనగానే వెంటనే బయలుదేరారు. ఎక్కడికి? లంకకి. అప్పుడు హనుమంతుడు చేసినటువంటి మహోపకారానికి రాముడు అతన్ని గాఢాలింగనం చేసుకొని, నువ్వు నా సోదరుడి కంటే ఆప్తుడివి, నీకు నేనేం బహుమానంగా ఇవ్వగలనని గాఢాలింగనం చేసుకొని కళ్ళనీళ్ళు గార్చాడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత హనుమంతుడు లంక యొక్క నగరం యొక్క స్వరూపాన్ని, భద్రతా ఏర్పాట్లన్నీ కూడా రాముడికి వివరంగా చెప్పాడు. అదేవిధంగా విభీషణుడిని మిత్రుడిగా ఆదరించవచ్చు అని కూడా హనుమంతుడు రాముడికి సలహా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత వారధిని నిర్మించి యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో యుద్ధకాండలో హనుమంతుడు అద్భుతమైనటువంటి వీర పరాక్రమాలు చూపించడం మనం చూడవచ్చు. మనకు సమయాభావం వల్ల పూర్తి వివరాలు చెప్పట్లేదు, కానీ రావణాసుడు అంతటి వాడిని కూడా ఒక గుద్దితే రక్తం కక్కుకుంటూ బడబడ రక్తం కక్కుకుంటూ రావణాసుడు పడిపోతే అప్పుడు రావణాసుడు అన్నాడు, శభాష్, నువ్వు నన్ను పడగొట్టగలిగావు, రా యుద్ధం చేద్దాం అన్నాడు రావణాసురుడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నేను కొట్టాకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నా బలం ఎందుకు, నీ సంగతి మా రాముడే చూసుకుంటాడు పో అన్నాడు హనుమంతుడు. అనేక మంది రాక్షసులను, ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశురుడు, నికుంభుడు లాంటి మహావీరుల్ని హనుమంతుడు మట్టుబెట్టేశాడు అవలీలగా. హనుమంతుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన హనుమంతుడు అనగానే గదతోటి మనం చూపిస్తూ ఉంటాం విగ్రహాల్లో కానీ ఫోటోల్లో కానీ. నిజానికి హనుమంతుడు ఏనాడో గద ఆయుధాన్ని వాడలేదు. ఒట్టి చేతులతోటి, రాళ్లతోటి, పర్వతాలతోటి, శిలలతోటి, మహావృక్షాలతోటి రాక్షసులను సర్వనాశనం చేశాడు హనుమంతుడు. అంతేగాని గద వాడినట్టుగా అదంతా కూడా మన యొక్క కవుల కల్పన. ఆ తర్వాత ఇంద్రజిత్తు శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు విభీషణుడి మీద మధ్యలో అడ్డం వచ్చి లక్ష్మణుడు అడ్డుకున్నాడు. అప్పుడు లక్ష్మణుడు పడిపోయిన సందర్భంలో రావణాసురుడు లక్ష్మణుని లేపాలనుకుంటే లేపలేకపోతాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి రావణాసురుడిని ఒక్క గుద్ది
ఆ యొక్క హనుమంతుడు ఆ యొక్క లక్ష్మణుని క్షేమంగా తీసుకుని వెళ్ళి రాముడి దగ్గరికి చేరుస్తాడు. అదేవిధంగా కుంభకర్ణుడు హతమైన తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం చేసి ప్రయోగించినప్పుడు అనేక మంది వానరులు హతులైనప్పుడు రామలక్ష్మణులు వానర సేన కూడా వివసులైన సందర్భంలో అప్పుడు జాంబవంతుడు విభీషణుడితో అన్నాడు, విభీషణ, హనుమంతుడు ఉన్నాడా, హనుమ బతికున్నాడా అంటే అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తాత, ఇంతమంది రాముడి గురించి అడగలేదు, లక్ష్మణుడి గురించి అడగలేదు, అంగదుడి గురించి అడగలేదు, హనుమంతుడి గురించి అడుగుతున్నావు ఏంటయ్యా అంటే, హనుమంతుడు బతుకుంటే మనందరం బతుకుతాం, హనుమంతుడు చనిపోతే మనందరం చనిపోతాం అని చెప్తాడు జాంబవంతుడు. అంత నమ్మకం అన్నమాట జాంబవంతుడికి. అప్పుడు హనుమంతుడు ఇమీడియట్గా నువ్వు బయలుదేరి హనుమంతుడితో చెప్తాడనమాట. ఎవరు? మన యొక్క జాంబవంతుడు. నువ్వు ఇమీడియట్గా హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఓషధి పర్వతం మీద ఉన్నటువంటి సంజీవని ఓషధులు తీసుకురమ్మని హనుమను కోరిన సందర్భంలో ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద ఓషధులు కనిపించకపోయేసరికి ఆ పర్వతాన్ని సమూలంగా పెకలించి ఎత్తి పట్టుకుని వచ్చే సందర్భంలో ఆ యొక్క గాలికే అందరూ కూడా లేచుకొచ్చున్నారు వానర సైన్యాన్ని. మీరు ఇక్కడ అనుమానం రావచ్చు, మరి రాక్షస సైన్యం కూడా లేచుకొచ్చిందంటే రాక్షసులు కౌంటు తెలియకుండా ఉండడం కోసం అని ప్రతిరోజు యుద్ధం కాగానే ఈ రావణ సైన్యాన్ని సముద్రంలో ఈడ్చి పడేసేవాళ్ళు. అందుకని వాళ్ళు మళ్ళీ లేచే అవకాశం రాలా. కానీ వానర సేనలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ హనుమంతుడి దెబ్బకి ఆల్రెడీ ఎప్పుడో చనిపోయిన వాళ్ళు కూడా లేచుకొచ్చున్నారు. అదనమాట మహానుభావులు చేసిన మంచి పనులకి మంచి ఎలా జరుగుతుందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఆ పర్వతాన్ని యథాప్రకారం తీసుకెళ్ళి ఆయన స్వస్థానంలో ఉంచి వచ్చాడు. మరో సందర్భంలో రావణాసురుడు యొక్క శక్తికి లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన సందర్భంలో సుషేణుడు అనేటువంటి ఈ వైద్యుడు లక్ష్మణుడిని మళ్ళీ స్వస్థుడిగా చేశాడు. ఈ విధంగా అడుగడుగున రామకార్యంలో హనుమంతుడు పోషించిన పాత్ర అద్వితీయమైంది. రావణాసురుడు మరణం తర్వాత సీతాదేవికి వెళ్ళి వివరం చెప్పిన వాడు కానీ, అలాగే అయోధ్యకి వెళ్ళి భరతుడికి రాముడి క్షేమం గురించి చెప్పింది కూడా హనుమంతుడే. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం సమయంలో సీతాదేవికి ఒక నవరత్నాలు పొందినటువంటి ముత్యాల దండని రాముడిచ్చి, నువ్వు ఎవరినైతే ఇవ్వదలుచుకున్నావో అలాంటి బగలాపరాక్రమాలు జరగలిగి బుద్ధి ఉండి నీకు అమిత ఆనందం కలిగించినటువంటి వ్యక్తికి ఈ హారం ఇవ్వమన్నప్పుడు ఆ సీతాదేవి దాన్ని హనుమంతుడి చేతిలో పెట్టడం జరిగింది. ఆ హారాన్ని వేసుకున్నటువంటి హనుమంతుల వారు చంద్రకాంతి తగిలినటువంటి తెల్లని మబ్బులాగా ప్రకాశించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడని కూడా చెప్తారు. రాముడు తన సోదరులకు కూడా చూపిన ప్రేమని, చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా హనుమంతుల వారికి అనుగ్రహించడం జరిగింది. ఈ విధంగా రామాయణానికి మణిమకుటంగా ప్రభాషించిన వాళ్ళు హనుమంతుల వారు. అంతేకాకుండా భారతంలో కూడా కేవలం అతిథి పాత్రలో కాకుండా ఆయన చిరంజీవిగా ఉండటం వలన భారతంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది హనుమంతుల వారు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో భీముడు తన పరాక్రమం గురించి గొప్పగా ప్రదర్శించుకుంటూ గంధమాదన పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ ముందుకు గనక వెళ్ళినట్లయితే ప్రమాదం జరుగుతుంది భీముడికి అనే ఉద్దేశంతో హనుమంతుల వారు ఒక ముసలి వానర రూపంలో అక్కడ ఉండి ఆ యొక్క భీముడిని ఆపడం జరుగుతుంది. అప్పుడు భీముడు ఈ హనుమంతుడిని దారి ఉన్నప్పుడు నా తోక తీసి పక్కన పెట్టి పోనాయన అన్నాడు. తోక దాటడం మంచిది కాదు కదా, తోక దాటడం అనేది తోకలో కూడా ప్రాణం ఉంటుంది, అది తప్పు అన్నది భీముడికి కూడా తెలుసు. అందుకని భీముడు ఆ తోక దాటే ప్రయత్నం చేయలే. అప్పుడు హనుమంతుల వారు తోక పక్క జరిపి నువ్వు వెళ్ళిన ఆయన అన్నప్పుడు తోకను లేకపోయాడు, కదల్చలేకపోయినప్పుడు అప్పుడు ఎవరు నువ్వు ఏ దేవతవి అని భీముడు ప్రార్థించినప్పుడు హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని చూపించి, నాయన ముందుకెళ్తే ప్రమాదం అని నేను ఆపాను, నీకు మంచి జరుగుతుంది, భవిష్యత్తులో కపికేతనంగా అర్జునుడి యొక్క రథం మీద నేను ప్రకాశించి శత్రువుల యొక్క గుండెలు అదరగొడతాను అని వాగ్దానం చేసినవాడు హనుమంతుడు. అప్పుడు హనుమంతుల వారిని భీముడు తన విశ్వరూపం చూపించు, నువ్వు ఆ రోజున సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూపించమన్నప్పుడు కాలంలో వేరువేరు కాలాల్లో వేరువేరు రూపాలు, వేరువేరు పరిస్థితులు, స్థల కాలాలు ఉంటాయి నాయన, ఇప్పుడు నేను చూపించకూడదు అంటాడు హనుమంతుల వారు. భీముడు మళ్ళీ మళ్ళీ బలవంతంగా అడిగినప్పుడు తన నిజ స్వరూపాన్ని చూపించడం జరుగుతుంది. మరో సందర్భంలో రామేశ్వరం వద్ద అర్జునుడికి కూడా జ్ఞానదీక్ష ఇచ్చాడని కూడా హనుమంతుల వారి గురించి చెప్తారనమాట. ఇక కలియుగంలో హనుమంతుల వారు ఎక్కడెక్కడ కనపడ్డారు అంటే మనకందరికీ తెలిసిన విషయమే. హనుమంతుల వారు చిరంజీవిగా రామాయణ కాలం నుంచి ఉన్నారు. భవిష్యత్తు బ్రహ్మగా ఉండే వరకు, భవిష్యత్తు కల్పంలో ఆయన బ్రహ్మ కాబోతున్నారు. అప్పటిదాకా కూడా ఆయన భూమి మీద చిరంజీవిగా హిమాలయ పర్వత ప్రాంతంలో, గంధమాదన పర్వత ప్రాంతంలో ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఒక విశ్వాసం ప్రకారం శ్రీలంకలో
మాతంగ గిరిజనులను ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుల వారు కలుస్తూ ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాకుండా కలియుగే కపి వినాయక అనే సూత్రం ప్రకారం హనుమంతుడిని వినాయకుడితో కలిపి ప్రధాన రక్షణ దేవతగా కూడా భావించడం జరుగుతుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ లాంటి వాటి ద్వారా కూడా హనుమంతుడి ఆరాధన చేస్తారు. అదేవిధంగా దీక్షలు ఉన్నాయి, 41 రోజుల దీక్ష, ఇలాంటి వాటి ద్వారా కూడా హనుమంతుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉన్నాం. కలియుగంలో ఈయన ఎవరికైనా దర్శనం ఇచ్చారా అంటే హనుమాన్ చాలీసా రచయిత అయినటువంటి తులసిదాస్కు ఈ యొక్క కీర్తన సమయంలో తన దర్శనం ఇచ్చాడని చెప్పని కూడా కథనాలు చెప్తూ ఉంటాయి. హనుమాన్ చాలీసా రచనకు ముందు కూడాను హనుమంతుల వారు ఈ తులసిదాసుకు దర్శనం ఇచ్చిన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. రామనామం ఎక్కడుంటే ఈయన అక్కడ ఉంటారు అని చెప్తారు. అదేవిధంగా మధ్వాచార్యుల వారికి కూడా హనుమంతుడితో సంబంధం ఉందని చెప్తారు. నిజానికి మధ్వ సాంప్రదాయం ప్రకారం వాయుదేవుని 3 అవతారాలు, ఒకటి హనుమంతుడు, 2 భీముడు, 3 మధ్వాచార్యుడు అని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా హనుమంతుల వారు కలియుగంలో మధ్వాచార్యులుగా జన్మించారనేటువంటి నమ్మకం కూడా బలంగా ఉంది. అంతేకాకుండా ఈ రాఘవేంద్ర స్వామికి కూడాను హనుమంతుల వారు కుంభకోణం మఠం నుంచి వివిధ యాత్రలు చేస్తున్న సందర్భంలో ఆయనకి దర్శనమిచ్చిన సందర్భం కూడా మనకి కనపడుతూ ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది మనకు మంత్రాలయం దగ్గర. అక్కడ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు హనుమంతుల వారి దర్శనం జరిగిందని కూడా బలమైనటువంటి ఆధ్యాత్మిక కథనం ఉంది. ఈ విధంగా హనుమంతుల వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజలను, భక్తులను ఆశీర్వదిస్తూ వారి యొక్క రక్షణ బాధ్యతను తీసుకున్నారని, ఎక్కడ రామనామం జరిగినా, ఎక్కడ సీతాగానం జరిగినా అక్కడ హనుమంతుల వారు ఉంటారని మనందరం కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాము. స్వస్తి.